ఏంటమ్మా ఇంకా ఆలోచిస్తున్నారు? ఇంత చెప్పినా మీకు ఇంకా అర్థం కావడం లేదా? కాపురాలు కూలిపోతాయి అక్కడ. మీరు చేసిన పనికి అక్కడ ఎవరు ప్రాణం పోతుందో కూడా తెలియట్లా. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి టైం తీసుకున్నారు కదా, అదే ఇంటికి తిరిగి వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. ఆలోచించుకోనివ్వు. కానీ అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది. ఎక్కువ టైం లేదు. త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఏం మాట్లాడుతున్నావు అలక్య? నిజం తెలిసే మాట్లాడుతున్నాను బావా. ఏం తెలుసు? ఎలా తెలుసు నీకు? గుళ్ళో నాకు తెలిసిన వాళ్ళున్నారు. కాసేపట్లో మీ శౌర్య వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోబోతుందని చెప్పారు. మరి ఈ విషయం తెలిసినప్పుడు చెప్పకుండా ఇప్పటిదాకా ఏం చేశావు? నాకు ఇప్పుడే తెలిసింది బావా. ముందే తెలుసుంటే పరిస్థితి ఇంతవరకు ఎందుకు తీసుకొస్తాను? ముందే చెప్పేదాన్ని కదా. ఏ గుడి? మీ ఇద్దరు వస్తేనే ఇంటి పరువు నిలబడుతుంది. శౌర్య రాకుండా కనీసం నువ్వొచ్చినా ఇంటి కోడలు కూడా ఇంటి పరువు తీసుకుని వెళ్ళిపోయిందని చెడ్డ పేరు లేకుండా ఉంటుంది. శౌర్య రా. శౌర్య రాదు. నా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే తనని తీసుకువెళ్ళాలి. శౌర్య రా. రా శౌర్య. సిద్ధార్థ్ తను చెయ్యదులు. రా శౌర్య. రాదని చెప్తున్నాను. శౌర్య రా, చెప్పింది నీకే.